లెంటిల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. అలానే ఓల్ గరం మసాలా వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు పాలకూరని వేసుకుందాం. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. పాలకూర వేసుకుందాం. ఇప్పుడు రాడిష్ వేసుకుందాం. సో రాడిష్ లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే హార్ట్ హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. రాడిష్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలానే తగినంత కారం. ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఉడికించిన కందులను తీసుకుంటున్నాము. కందుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఎమినో యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు కందులు వేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ ని వేసుకుందాం. బ్రౌన్ బాస్మతి రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. సో ఇప్పుడు పైనుంచి కొబ్బరి తురుము వేసుకుందాం. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. సో లెంటిల్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. సో ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ లెంటిల్ రైస్ రెడీ. లెంటిల్ రైస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన కందులు పావు కప్పు, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, నూనె 1 టీ స్పూన్, మసాలా దినుసులు 1 టీ స్పూన్, కొబ్బరి తురుము పావు కప్పు, ముల్లంగి ముక్కలు పావు కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా. లెంటిల్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడెక్కాక హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, పాలకూర, ముల్లంగి, తగినంత ఉప్పు, కారం, ఉడికించిన కందులు వేసి కాస్త వేగాక ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్, కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే లెంటిల్ రైస్ రెడీ.